నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. అసలు యూటరస్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి, అలాగే ఫ్యూజ్డ్ కిడ్నీస్ అంటే ఏంటి, అలాగే కొన్ని లేజర్ ట్రీట్మెంట్స్ గురించి వివరించడానికి లైవ్లో ఉన్నారు రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, 11 వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ డాక్టర్ కమ్మెల శ్రీధర్ గారు. అలాగే ఇదే అంశానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. ఎస్, ముందుగా చెప్పుకున్నట్టుగానే యూటరస్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి, ఇది అసలు ఎవరికి అవసరం పడుతుంది? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే యూటరస్ అనేది స్త్రీలలో పుట్టుకతోనే ఉంటుంది, కానీ కొంతమందికి ఆ సమయంలో నిర్మాణమైనటువంటి లోపాలు ఉండడం వల్ల ఎవరు వచ్చినా సరే వారికి తెలియకపోవచ్చు. ఆ సందర్భంలో నిజంగా కరెక్ట్ చేసే అవకాశం ఉంటే చేస్తాం, మైల్డ్ డిఫెక్ట్స్ ఉంటే. కానీ కొంతమందిలో కరెక్ట్ చేయలేనటువంటి డిఫెక్ట్స్ ఉంటాయి, కాంప్లెక్స్ డిఫెక్ట్స్ ఉంటాయి. అప్పుడు ప్రెగ్నెన్సీ కొనసాగడం అనేది కష్టం కావచ్చు. ఇక్కడ చూడండి, విజువల్ చూపిస్తాను నేను. గర్భసంచి ఎలా స్టార్ట్ అవుతుంది అని అంటే 2 ట్యూబ్స్ ఉంటాయండి. వీటిని పారామిజోనెఫ్రిక్ డక్ట్ అంటారు, లేక ములేని డక్ట్ అంటారు. ఈ రెండింటి యొక్క కలయిక వల్ల ఒక గర్భసంచి తయారవుతుంది. తయారైనటువంటి ఆ గర్భసంచి ఒక ట్రయాంగిల్ ఆకారంలో ఉంటుంది. దానిలో ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే 9 నెలలు సజావుగా కొనసాగే అవకాశం ఉంటుంది. కానీ కొంతమందిలో ఏమవుతుందంటే ఆ రెండింటి యొక్క కలయిక డిఫెక్ట్గా ఉండడం వల్ల ఇది యూనికార్నేట్ యూటరస్ అంటారు. ఒక కొమ్ము మాత్రం ఉంది, రెండో కొమ్ము లేదు, లేక తయారు కాలేదు. దీనివల్ల ఒక ప్రెగ్నెన్సీ వచ్చినా 4 నెలలకు 5 నెలలకు అది అబార్షన్ గా పరిణమిస్తుంది. ఎందుకంటే ఈ కండరాలు ఏవైతే ఉన్నాయో 9 నెలలు మోసేటువంటి సత్తా కలిగి ఉండవు కాబట్టి. ఆ తర్వాత గమనించి చూస్తే ఇక్కడ చూసిన డిఫెక్ట్ చూస్తుంటే మీకు ఆల్మోస్ట్ ట్యూబ్ కనెక్ట్ కాలేదు, ఇక్కడ ఒక కొమ్ము సరిగా లేదు, ఇదేమో గర్భసంచి యొక్క ఒక సైడ్ ట్యూబ్ బాగుంది. ఇవన్నీ చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటి యూటరస్ ఉన్న వాళ్ళు కూడా నార్మల్ స్త్రీలుగా ఎదుగుతున్నారు, వారికి కూడా ఋతుస్రావం జరుగుతుంది, యవనవతిగా వాళ్ళు ఎదిగారు, వాళ్ళ అందంగా కూడా ఉండొచ్చు. అవన్నీ తెలియకుండా పెళ్లి చేసుకోవచ్చు. కానీ ప్రెగ్నెన్సీ కోసం తిరుగుతున్నప్పుడు ఇవి ఇలా ఉందని తెలిస్తే కిన్నులు అయిపోతారండి. ఇదేంటి, మాకు తెలియకుండా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా, మరి ఇవన్నీ ఇప్పటి వరకు ఎందుకు తెలియలేదు? అబ్బాయి తరఫు వాళ్ళైతే మోసం జరిగింది మాకు, అమ్మాయికి ఇవన్నీ తెలిసి దాచిపెట్టారండి. అలా ఏముండదండి. అసలు ఆ స్త్రీకి తెలియకుండానే ఇలా ఉండొచ్చు. నార్మల్ గర్భసంచి ఇలా ఉంటుంది, ఒక ట్యూబు, దాని చివరన అండాశయము, ఇది గర్భసంచి మధ్యలో ఉంది, ఆల్మోస్ట్ ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది. రైట్ సైడ్ కూడా ట్యూబ్ ఉంది, దాని యొక్క అండాశయం ఇక్కడ ఉంది. ఇవన్నీ కరెక్ట్ గా ఉంటేనే అది నార్మల్. కానీ అలా కాకుండా కొంతమందికి యూటరస్ లేకుండా కూడా పుడుతున్నారండి. దాన్నే రాకిటాస్కీ క్రిస్టియన్ మేయర్ సిండ్రోమ్ అంటారు. ఇందులో ఏమవుతుందంటే ట్యూబ్స్ ఉంటాయి, అండాశయం ఉంటుంది, కానీ యూటరస్ అనేది ఉండదు. ఉన్నా చాలా రెడిమెంటరీ గా ఉంటుంది. దానివల్ల ఋతుస్రావం ఏదో కొద్దిగా వచ్చినట్టుగా ఉంటుంది. అవన్నీ పట్టించుకోకుండానే అమ్మాయికి పెళ్లి చేసేస్తారు. ఆ తర్వాత గర్భసంచి సరిగా లేదంటే అప్పుడు వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి అంటే, మైనర్ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే వాటిని మేము సరి చేసే అవకాశం ఉంటుంది. వాటిని ఎండోస్కోపిక్గా కానీ లేక లేజర్ ఎనర్జీతో దాన్ని కట్ చేయడం. కొన్నిసార్లు నిలువు గోడలు ఉంటాయి, లేక అడ్డు గోడలు ఉంటాయి. ఇక్కడ గమనించండి, యూటరస్ అనేది 2 కలిసిపోవాల్సినటువంటి కొమ్ములు విడివిడిగా ఉన్నాయి. ఇందులో ప్రెగ్నెన్సీ వచ్చినా కష్టమే, ఇందులో ప్రెగ్నెన్సీ వచ్చినా కష్టమే. ఎందుకంటే ఇవన్నీ కూడా 3-4 నెలల్లో అవి అబార్షన్ అయిపోతాయి. ఇలా ఉంటే లాప్రోస్కోపిక్గా ఫస్ట్ చూస్తామండి, ఏమన్నా మనం క్లియర్ చేయగలుగుతామా లేదా అనేది ట్రై చేసి చూస్తాం. ఇది మనం నిజంగా నార్మల్గా వేసే కుట్లు ఇక్కడ వేస్తే ఒక ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ స్టేజెస్ లోపల అది వీక్ స్పాట్ అవుతుంది. దానివల్ల అక్కడ రప్చర్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఇలా రియల్ డిఫెక్ట్స్ ఉంటే వాళ్ళకు యూటరస్ ట్రాన్స్ప్లాంట్ ద్వారా ప్రెగ్నెన్సీ కలిగించే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి, గర్భసంచి అనేది వేరే వాళ్ళు డొనేట్ చేయాలి. అది కూడా ఎవరు చేయాలి అంటే తన యొక్క సిస్టర్, బ్లడ్ రిలేటివ్, సిస్టర్స్, కజిన్ సిస్టర్స్ అని ఇవ్వచ్చు, కొంత మ్యాచింగ్ వాళ్ళలో ఉంటుంది. కానీ టోటల్ స్ట్రేంజర్స్ మాత్రం ఇవ్వకూడదండి. ఎందుకంటే వాళ్ళ మధ్యలో జెనెటిక్ మ్యాచింగ్ లేకపోవడం వల్ల అది రిజెక్ట్ అవుతుంది. తల్లికి ఒక బిడ్డకి ఇవ్వచ్చు. గమనించి చూస్తే అమ్మాయి 22 ఏళ్ళకి పెళ్లి చేసుకుందాం అనుకుందాం, తల్లికి 45, 46 ఉండొచ్చు. ఆమెకు నెలసరి ఆగిపోయినా పర్లేదు. ఆమె గర్భసంచిని మళ్ళీ హార్మోన్స్ యొక్క ప్రభావం ద్వారా రీయాక్టివేట్ చేసుకోవచ్చు. అటువంటి ఒక సపుల్ అండ్ సున్నితమైనటువంటి యూటరస్ ని కరెక్ట్ గా తీసుకొని బిడ్డకు ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈ చేసే క్రమంలో అండాశయం తీసుకోవట్లేదండి, కేవలం గర్భసంచి మాత్రమే తీసుకుంటున్నాం. ఆ గర్భసంచి లోపల ఒక ప్రెగ్నెన్సీని మోసేటువంటి కెపాసిటీ కలిగినటువంటి సత్తా ఉంటుంది. ఎందుకంటే అమ్మాయికి ఉన్నటువంటి ఆ రుడిమెంటరీ యూటరస్ అంతా తీసేస్తామండి, ఎందుకంటే అది ఉండి లాభం లేదు. ఆ తర్వాత గమనించండి, దీన్ని చేసే క్రమంలో యూటరైన్ ఆర్టరీ ఇది దీని కరెక్ట్ గా ఆర్టరీని కట్ చేసి దాన్ని రెసిపియంట్ లోపల ఎవరికైతే గర్భసంచి కావాలో వాళ్ళ కలిపేస్తున్నాం. అలా కలపడం ద్వారా వెంటనే మళ్ళీ బ్లడ్ ఫ్లో రిస్టోర్ అవుతుంది. సర్జరీ సక్సెస్ అయిన తర్వాత 2-3 months లో వాళ్ళకి ఋతుస్రావం కలుగుతుంది. ఆ తర్వాత
ఐవీఎఫ్ ద్వారా అంటే ఆ అమ్మాయి యొక్క ఎగ్స్ తీసుకొని భర్త యొక్క స్పర్మ్ ద్వారా ఒక ప్రెగ్నెన్సీని కలుగజేసి ఆ తర్వాత దాన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కంటిలోకి పెడుతున్నాం. దీని ద్వారా ప్రెగ్నెన్సీ సజావుగా సాగుతుందండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగుతుంది. ఆ తర్వాత ఒకటి లేక ఇద్దరు బిడ్డలు కలిగిన తర్వాత ఆ గర్భసంచి తీసేస్తున్నాం. ఎందుకంటే ఇది ఉన్నంత కాలం రిజెక్షన్ థెరపీ అంటే రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, ఎంతో కొంత స్లో రిజెక్షన్ ఉంటుంది కాబట్టి దానికి కావాల్సిన మందులు వాడుతూ ఇద్దరు బిడ్డలు అయ్యారు సాల్వ్ ఫ్యామిలీ అనుకున్నప్పుడు ఆ గర్భసంచి తీసేస్తాం. దాని ద్వారా ఆ ఇమ్యూనో సప్రెషన్ కూడా వాళ్ళకి లేకుండా చేస్తాం. ఇవన్నీ కూడా అడ్వాన్స్ టెక్నిక్స్ అండి. ఎక్కడ కలుపుతున్నాం గర్భసంచి అంటే నార్మల్ గా గర్భసంచికి ఉండేటువంటి ఆ అటాచ్మెంట్ వేరే ఉంటాయి, కానీ ఈ ట్రాన్స్ప్లాంట్ లోపల కాలుకి వెళ్ళేటువంటి ఐలెక్ వెసల్స్ ఉంటాయి. ఈ వెసల్స్ కి కనెక్షన్ ఇచ్చి చక్కగా వాటిని కలిపేస్తాం. కలపడం ద్వారా నార్మల్ యూట్రస్ పొజిషన్ లోనే ఉంటుంది, నార్మల్ ప్రెగ్నెన్సీ కొనసాగుతుంది. చివరి దాకా లేబర్ పెయిన్స్ వస్తే అది ఎలా పరిణమిస్తుందో తెలియదు కాబట్టి ఫైనల్ స్టేజెస్ లో సిజేరియన్ చేసేస్తుంది. ఎందుకంటే ఒక ప్రెషియస్ ప్రెగ్నెన్సీ, ఒక యూట్రస్ ట్రాన్స్ప్లాంట్ జరిగింది కాబట్టి ఇలాంటి టెక్నిక్ అందుబాటులో ఉందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఓకే, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, తరంగిణి గుంటూరు నుంచి. తరంగిణి గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. చెప్పండి అమ్మా. మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. మా పాపకి మెచ్యూర్ అవ్వలేదండి. మీరు డైరెక్ట్ గా ఫోన్ కాల్ లో మాట్లాడండి, టీవీ మ్యూట్ లో పెట్టేసి. లేదండి, బయటకు వచ్చి ఫోన్ కాల్ లోనే చెప్పండి, మాట్లాడుతున్నాను. సమస్య చెప్పండి. సార్ నమస్తే సార్. ఓకే, నమస్తే అమ్మా. హలో, చెప్పండి. మీరు చెప్తున్నది ఏంటంటే ఆమె రజస్వల కాలేదని అంటున్నారు. ఎంత వయసు అమ్మా అమ్మాయిది? సరే, మీరు చెప్పలేదు. జనరల్ గా ఒక 11 నుంచి 13 సంవత్సరాల వయసులో అమ్మాయిలు రజస్వలు అవుతున్నారు. కొంతమంది కొద్దిగా డిలే కూడా కావచ్చు అండి, వాళ్ళ శరీర ఆకృతిని బట్టి. కొన్నిసార్లు మాల్ న్యూట్రిషన్ కానీ, ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల కానీ, లేక జెనెటిక్ గా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీని బట్టి కానీ కొంతమందికి 14-15 సంవత్సరాలు కూడా ఋతుస్రావం కాకపోవచ్చు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వాళ్ళు స్కాన్ చేసి చూస్తామండి నిజంగా రజస్వాలు అంటే ఏంటి. వారికి ఫస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ రావడం, దాన్నే మేము వచ్చేటువంటి ఆ క్రమంలో మీనార్చి అంటాం. మీనార్చి అంటే రజస్వలు అయిందని తెలియజేసే పరోక్ష సంకేతం. ఈ క్రమంలో అండాశయం బాగుందా, గర్భసంచి బాగుందా, ట్యూబ్స్ బాగున్నాయా, బయటకు ఉన్న అవుట్లెట్ బాగుందా, ఇవన్నీ చెక్ చేస్తాం. ఎందుకంటే అమ్మాయి పుట్టినప్పుడు ఇవన్నీ చెక్ చేసే అవసరం లేదు. ఇప్పుడు అమ్మాయి పుట్టిందా అబ్బాయి పుట్టిందా అని డిక్లేర్ చేసి ఆ పుట్టిన పసిపాపాన్ని ఇచ్చేస్తున్నారు తప్పితే వాళ్ళ లోపల ఇంటర్నల్ ఆర్గన్స్ ఎలా ఉన్నాయని చేసేటువంటి అవసరం లేదు, అది చెయ్యరు కూడా. కానీ ఇలాంటి సందర్భాల్లో ఒకవేళ అండాశయాలు కనుక చాలా చిన్నవిగా ఉన్నాయి, దానివల్ల స్త్రీ హార్మోన్స్ తయారు కాలేదనుకుందాం, అలాంటి సందర్భంలో వాటిని స్టిమ్యులేట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది. కొంతమందిలో స్ట్రీక్ గోనాడ్స్ అంటారండి, అట్రోఫిక్ ఓవరీ, అవి సరిగ్గా తయారు కావు. ముఖ్యంగా టర్నర్ సిండ్రోమ్ అని ఉంటుంది. అదేంటంటే స్త్రీలో 2 ఎక్స్ క్రోమోసోమ్స్ ఉండాలి, కానీ వారిలో ఒక ఎక్స్ ఉంటుంది, ఇంకోటి బ్లాంక్ గా ఉంటుంది. దాన్ని X0 అంటాం మేము. అలాంటి అమ్మాయిలు హైట్ పెద్దగా పెరగరు, కొద్దిగా షార్ట్ గా డ్వార్ఫ్ లాగా మరుగుజ్జులాగా ఉంటారు. వారికి బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉండదు, ఋతుస్రావం జరగదు. గుండె లోపల కూడా కోయాక్టేషన్ అవ్వట అంటే నాలుగు కొద్దిగా టైట్ అయి ఉంటాయి. వారి ఎల్బో దగ్గర చూసినట్టయితే మనందరికీ చేతులు మనం కిందకు వదిలేస్తే స్ట్రైట్ లైన్ లో ఉంటాయి, వాళ్ళకి కొంచెం ఒక యాంగిల్లో ఉంటుంది. అంటే అప్పర్ ఆర్మ్ కి దీనికి మధ్యలో ఆల్మోస్ట్ 45-60 degrees, అంటే చేయి ఇట్లా పెడితే పక్కడు తగిలే విధంగా ఉంటుంది చేయి వదిలేస్తే. క్యూబిటస్ వాల్గస్ అంటాం. ఇవన్నీ కొన్ని స్పెషల్ ఫీచర్స్ టర్నర్ సిండ్రోమ్ ఉందని. నెక్స్ట్ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు హార్మోన్స్ సరిగా లేకపోతే బయట నుంచి ఇవ్వచ్చు. అలా చేస్తూ వీళ్ళ కనుక సపోర్ట్ చేసుకుని వెళ్తే నెలకు అవసరమైనటువంటి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనేది కరెక్ట్ గా మేము వాళ్ళ సప్లిమెంట్ చేయొచ్చండి. చేస్తే నార్మల్ గా ఇది అండాశయం అనుకుందాం, అండాశయంలో ఉన్నటువంటి ఒక ఫాలికల్ ఎదుగుతూ అండాన్ని విడుదల చేయాలి. కానీ వీళ్ళ లోపల అది లేదు కాబట్టి స్లోగా డోస్ పెంచుకుంటూ సీలింగ్ ఎఫెక్ట్ అంటాం, మాక్సిమం డోసు ఎంతవరకు వెళ్ళొచ్చో అంతవరకు వెళ్తాం. అప్పటికి స్టిమ్యులేట్ అవుతే సంతోషం, కాని పక్షంలో దాన్నే ఓవరియన్ ఫెయిల్యూర్ అంటారు, లేక రెసిస్టెంట్ ఓవరీ సిండ్రోమ్ అంటారు. అంటే ఈ అమ్మాయికి హార్మోన్స్ ఎన్ని ఇచ్చినా సరే అండ విడుదల కాదు. అలాంటప్పుడు ఏం చేస్తాం, ఈమె ద్వారా ఎట్లాగూ అండ విడుదల కావట్లేదు కాబట్టి కేవలం ఆమె స్త్రీత్వాన్ని నిలబడే విధంగా హార్మోన్స్ ఇస్తాం. అంటే ఆమె షేప్ బాగుండాలి, అట్రాక్టివ్ ఉండాలి, కనీసం పెళ్లి చేసుకోగలగాలి. ఆ తర్వాత సంతానం కావాలని కోరుకుంటే వేరే స్త్రీ నుంచి ఎక్స్ తీసుకొని ఆమె భర్త యొక్క స్పర్మ్ ద్వారా ఒక పిండాన్ని తయారు చేసి ఆమెలో ప్రవేశపెట్టారు. ఎందుకంటే గర్భసంచి బాగుంటే అది మోసే అవకాశం కూడా ఉంటుందండి. కాబట్టి మెయిన్ గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అండాశయం డెవలప్ కాకపోతేనే స్త్రీత్వం అనేది తగ్గుతుంది. స్త్రీ హార్మోన్స్ విడుదల లేవు కాబట్టి ఆమెలో శరీర సౌష్ఠవం కూడా సరిగా ఉండదు. ఇవన్నీ 14 సంవత్సరాల కల్లా చెక్ చేయించుకోవాలండి. అదే మీరు 20 years వరకు వెయిట్ చేశారనుకోండి, రియల్ ప్రాబ్లం. ఎందుకంటే రజస్వల కానటువంటి స్త్రీని పెళ్లి చేయడం కష్టం అవుతుంది, ఎవరికైనా తెలిసినా సరే అభ్యంతరం పెడతారు. కానీ ఒకసారి కనుక మనం డయాగ్నోస్ చేస్తే
నెలసరిగా ఇచ్చేటువంటి టాబ్లెట్స్, సింపుల్ టాబ్లెట్స్ ఉంటాయి, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్, అవి ఇస్తూ ఆమె జీవితకాలం కనీసం 40-45 ఇయర్స్ వరకు అందరిలాగా స్త్రీత్వాన్ని నిలబెట్టే అవకాశం ఉంటుంది. తద్వారా ఆమె పెళ్లి చేసుకోవచ్చు, ఆమె కూడా భర్తతో దాంపత్య జీవితం అనువుగా ఉంటుంది. సంతానానికి మాత్రం అవసరమైన విధంగా ఎగ్ డొనేషన్ తీసుకొని దాని ద్వారా ప్రెగ్నెన్సీ పొందే అవకాశం మాత్రం తప్పకుండా ఉంటాయి. ఇంత కాంప్లెక్స్ సమస్య చెప్పారు కాబట్టి తప్పకుండా ఆ మనిషిని తీసుకురావాలండి. కేవలం ఫోన్లో దాని పరిష్కారం చెప్పలేము కాబట్టి అమ్మాయిని తీసుకొస్తే ఎక్కడ ప్రాబ్లం తెలుసుకోవాలి. కొన్నిసార్లు మేము చూసాం, అమ్మాయి అనుకునే తీసుకొచ్చారు, తర్వాత వారు ఇంటర్నల్ ఎగ్జామ్ చేస్తే లోపల అబ్బాయిని తేలిందండి. అబ్బాయిని తేలింది. ఆ అబ్బాయిని తేలితే ఆ జెండర్ రీఅసెస్మెంట్ అంటారు. అంటే అసలు అమ్మాయా అబ్బాయా తెలియడానికి ఇంటర్నల్ ఎగ్జామ్ గొనాడల్ సెక్స్ అంటారు. లోపల టెస్టిస్ ఉందా, అండాశయం ఉందా, గర్భసంచి ఉందా, సెమినల్ వెసికల్స్ ఉన్నాయా, ఇవన్నీ కన్ఫ్యూజింగ్ ఉంటాయండి. మొత్తం అసెస్ చేసినాక అప్పుడు వాళ్ళు రీఅసెస్మెంట్ చేస్తారు. అలా చేసే అవకాశాలు కొన్నిసార్లు ఉంటాయి. కానీ అమ్మాయిగా ఉన్న వాళ్ళు ఎక్స్ క్రోమోజోమ్స్ కనుక 2 ఉంటే నార్మల్, అబ్బాయిలో అయితే XY అనే క్రోమోజోమ్ ఉంటుంది. ఆ Y క్రోమోజోమ్ అంటే పురుషుడిగా ఎదుగుతారు. కాబట్టి ఈ రెండింటిలో వ్యత్యాసాన్ని గుర్తించి ఆ కుటుంబంలో కానీ ఆ అమ్మాయికి కానీ సైకలాజికల్ గా డిస్టర్బ్ కాకుండా చూసి వారి జెండర్ ని మెయింటైన్ చేయడానికి మాత్రం ఛాన్సెస్ తప్పకుండా ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, అసలు ఈ యూటరస్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరైనా సరే ఒక సర్జరీ చేసుకున్నారు అనుకుందాం, ఆ చేసుకున్న వాళ్ళలో ముఖ్యంగా ఎంతకాలం ఇలా ఉంటుంది, ఆ యూటరస్ ని లైఫ్ లాంగ్ ఉంచుకుంటామా, తీసిన తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళకి పెట్టొచ్చా అని కూడా అడుగుతున్నారండి. ఉదాహరణకు తల్లి ఇచ్చింది, ఆ బిడ్డ 2 బిడ్డలను కన్నది, కన్న తర్వాత ఆ యూటరస్ తీసేస్తాం. తీసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ వాడుకునే అవకాశం ఉంటుందా, తల్లికి మళ్ళీ పెట్టాలా, ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. అలాంటి ఏం లేదమ్మా. ఒకసారి ట్రాన్స్ప్లాంట్ చేసామనంటే ఆ యూటరస్ కనీసం 2 బిడ్డలు కనడానికి అవకాశం ఇస్తుంది. అంతకంటే ఎక్కువ మేము ప్రయోగం చేయట్లేదు. ఎందుకంటే థర్డ్ ప్రెగ్నెన్సీ అనేది రిస్క్ కావచ్చు. కనీసం బిడ్డకి మధ్యలో కనీసం ఒక 2 years 3 years గ్యాప్ ఉండాలి. కాబట్టి 5-6 సంవత్సరాలు వాళ్ళకి ఇమ్యూనో సప్రెషన్ ఇస్తున్నాం. ఆ ఇమ్యూనో సప్రెషన్ వల్ల వాళ్ళలో ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కొద్దిగా పెరుగుతుంటాయి. కాబట్టి ఆ రిస్క్ తగ్గించడానికి జనరల్ గా త్వరగా తీసేస్తాం. మేము కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తామా, నేను కిడ్నీ సర్జరీ నేను 100 ట్రాన్స్ప్లాంట్ చేశాను. ఆ చేసిన దాంట్లో కిడ్నీ ఎలా ఉన్నా సరే దాన్ని లైఫ్ లాంగ్ ఉంచుతాం. కాబట్టి వాళ్ళకి ఇమ్యూనో సప్రెషన్ డ్రగ్స్ అనేవి లైఫ్ లాంగ్ వాడమని చెప్తాం. కానీ వీళ్ళలో అలా కాదు. ఒక ప్రెగ్నెన్సీ కోసం మాత్రమే మనం యూటరస్ తీసుకున్నాం కాబట్టి ఆ పర్పస్ కనుక సర్వ్ అయిపోయిందంటే ఇక తర్వాత ఆ యూటరస్ యొక్క అవసరం లేదు. అది తీసి చివరికి డస్ట్బిన్ వేయడం తప్పితే అది మళ్ళీ తిరిగి డోనర్ గీయటం కానీ ఇంకొకరికి పెట్టడం కానీ జరగదు. ఈ యూటరస్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఫస్ట్ టైం ఇది ఇక్కడ సక్సెస్ అయింది. అంటే స్పెయిన్ లో అయిందండి 2010లో. ఇప్పటికి వందలాది యూటరస్ ట్రాన్స్ఫర్ జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది ఇంత కాంప్లెక్స్ ప్రొసీజర్ కాకుండా ఎలాగ పిల్లలు కావాలంటే జెస్టేషనల్ సర్రగేసీ వచ్చింది. అంటే ఇక యూటరస్ ట్రాన్స్ప్లాంట్ కాకుండా ఆ స్త్రీ యొక్క ఎగ్ తీసుకుంటాం, భర్త యొక్క స్పర్మ్ తీసుకుంటాం. ఈ 2 కలయికలు వచ్చే ఒక ఎంబ్రియోని ఒక ఆరోగ్యవంతమైనటువంటి స్త్రీ యొక్క గర్భంలో ప్రవేశపెడతాం. దాన్నే జెస్టేషనల్ సర్రగేసీ అంటారు. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో కొంతవరకు రిలేషన్ ఉంటే మంచిదే అండి, అవగాహన బాగుంటుంది. అది కమర్షియల్ సర్రగేసీని మాత్రం ప్రభుత్వం వారు ఒప్పుకోవట్లేదు. కేవలం అల్ట్రుయిస్టిక్ సర్రగేసీ అంటారు. అంటే ఇష్టంగా మోయటం, ప్రతిఫలం ఆశించకుండా మోయటం. ఆ ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఖర్చులు మాత్రమే ఎవరైతే ఈ పిల్లలే కలలాడుతుందో వాళ్ళు పెట్టుకోవాలి తప్పితే అదనంగా డబ్బులు ఇస్తాం అనేది నాట్ పర్మిటెడ్. కాబట్టి ఇదంతా కూడా ప్రజలు అర్థం చేసుకోవాలండి. అంతేగాని సర్రగేసీకి ఒక మనిషిని తెచ్చి స్ట్రేంజర్ తెచ్చేసి 10 లక్షలు ఇస్తామని ఒప్పుకొని తర్వాత ఆ గొడవలన్నీ కూడా హాస్పిటల్ ఆపాదించి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే డబ్బుల కోసం ప్రెగ్నెన్సీని మోయరాదు. ఆరోగ్యవంతమైన స్త్రీ తనకు కూడా పెళ్ళై ఉండాలి, ఆమెకి 2 బిడ్డలు ఉండాలి, ఆమె ఫ్యామిలీ కంప్లీట్ అయి ఉండాలి, ఆమె భర్త ఒప్పుకోవాలి, ఆమె ఆరోగ్య పరిస్థితి బాగుండాలి, కుటుంబం అంతా కూడా ఒప్పుకున్న తర్వాత దానికి కావాల్సిన లీగల్ డాక్యుమెంట్ రాసుకున్నాక మాత్రమే ఇది జరుగుతుంది. ప్రెగ్నెన్సీ సజావుగా సాగి బిడ్డను కన్న తర్వాత ఎవరైతే అన్నం ఇచ్చారో వారికి ఆ బిడ్డను అప్పచెప్పి మేము విడిపోవాలి తప్పితే ఈమెకు ఆ బిడ్డ పైన ఎటువంటి హక్కులు ఉండవు. ఇవన్నీ కూడా యూటరస్ యొక్క ట్రాన్స్ప్లాంట్ చేయలేనటువంటి వాళ్ళకు జెస్టేషన్ సర్రగేసీ అనేది కూడా ఒక ఆప్షన్ ఉంది. దాని గైడ్లైన్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది లేబర్ అబ్బాయిలు భార్య మాటికి ఇలా సర్రగేసీకి పంపించి ప్రతిసారి 4-5 లక్షలు కలెక్ట్ చేసుకొని లేదా 10 లక్షలు కలెక్ట్ చేసుకొని ఆ అమ్మాయికి ఆరోగ్యం అపాయంలో పడుతుంది. కాబట్టి ఒక స్త్రీ తన జీవితంలో 2 సార్లు మాత్రమే జెస్టేషన్ సర్రగేసీకి వెళ్ళొచ్చు. ఆ వెళ్ళినప్పుడు కూడా ఆ వాళ్ళకి వీళ్ళకి రిలేషన్ ఉండాలి. టోటల్ స్ట్రేంజర్స్ కానీ, పేదరికం కానీ, లేక సోషల్ ఎకనామిక్ స్టేటస్ కానీ అవి దూరంగా ఉన్నాయంటే డాక్టర్స్ జనరల్ ఒప్పుకోమండి. ఎందుకంటే ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో మనకు తెలుస్తుంటుంది. ఎక్కడ ఒరిస్సా నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఈమెకు సర్రగేస్ చేయండి అని మన వాళ్ళు అడిగారు అనుకోండి, ఏం రిలేషన్ ఉంది, వాళ్ళ మధ్యలో ఎటువంటి మ్యాచింగ్ ఉంది, ఇవన్నీ కూడా బేరీ చేసిన తర్వాతనే మేము యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పు జరగకుండా చూడడం తప్పనిసరిగా మా బాధ్యతగానే ఉంటుంది. ఓకే, అలాగే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అసలు ఇండియాలో ఎక్కడెక్కడ అందుబాటులో ఉంది, అలాగే ఖర్చు కూడా ఎంత అవుతుంది? మీరు ట్రాన్స్ప్లాంట్ అనేవి అనేక అవయవాలు జరుగుతున్నాయమ్మా. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవుతుంది, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంది, అదేవిధంగా ప్యాంక్రాస్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంది,
పారాథైరాయిడ్స్ అని ఉంటాయి, మన థైరాయిడ్ వెనక ఉంటాయి, 4 ఉంటాయి, చిన్న చిన్న బటాన్లు ఉంటాయి, వాటికి కూడా ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంది. మీరు అడుగుతుంది యూట్రస్ ట్రాన్స్ప్లాంట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనుకుంటున్నాను. యూట్రస్ ట్రాన్స్ప్లాంట్ ఏ ట్రాన్స్ప్లాంట్ అయినా సరే యావరేజ్ గా 4 నుంచి 5 లక్షలు అవుతుందండి. ఎందుకంటే ఇద్దరికి సర్జరీ జరగాలి, అనేక టెస్టులు అవుతాయి. ఒక ట్రాన్స్ప్లాంట్ అంటే ఏదో ఆషామాషిగా చేసేది కాదు, కనీసం ఒక 20 to 30 టెస్టులు అవుతాయి. అవన్నీ ఓకే అంటే మాత్రమే ముందుకు వెళ్తుంది. ఒకవేళ అన్ని దాటుకుని ముందుకు వచ్చారంటే వాళ్ళకి యావరేజ్ ఖర్చు 4 to 5 lakhs, కొన్నిసార్లు వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి ఏమన్నా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమన్నా అలాంటి ఉంటే 2-3 lakhs ఎక్కువ కావచ్చు. కానీ ఇది సామాన్య మానవుడికి అందుబాటులోనే ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఎక్కువ శాతం మంది సరగేసి వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఇక ఇన్ని సర్జరీలు మనం చేయించుకోలేము, మనకి డోనర్స్ లేరు, తల్లి యూట్రస్ తీసుకోవాలంటే తల్లికి ఏజ్ అయిపోయింది, లేక ఆమెకి షుగర్ బీపీ వచ్చేసినాయి, అలాంటి విషయాల వల్ల హెల్తీ లేడీని తీసుకొచ్చి ఈమెకి సర్వీస్ చేయమని అంటున్నారు. వాళ్ళ మధ్యలో ఉన్న అగ్రిమెంట్ అయితే ఉందో అది హాస్పిటల్ సంబంధం లేదండి. హాస్పిటల్ యొక్క బాధ్యత ఏంటి అంటే తయారైన పిండాన్ని ఎవరైతే వాళ్ళు తెచ్చుకున్నారో సర్గేట్ మదర్ ఆమెలో ప్రవేశపెట్టడం, ఆమె ప్రెగ్నెన్సీని జాగ్రత్తగా మానిటర్ చేయడం, 12 బిడ్డను వాళ్ళకి అప్పచెప్పడం, ఆ తర్వాత ఇక ఎటువంటి లీగల్ కాంప్లికేషన్స్ లేవు అట్లా జోక్యం చేసుకోకుండా చేయాలి. ఇంకొక ముఖ్యమైన విషయం అంటే ఫారినర్స్ కి మన ఇండియాలో సర్గేసీ చేయడానికి లేదండి. ఎందుకంటే పాతకాలంలో అమెరికా నుంచి, దుబాయ్ నుంచి వచ్చి ఇక్కడ అమ్మాయిలను హైర్ చేసుకునే వాళ్ళు, దానివల్ల అనేక కాంప్లికేషన్స్ వచ్చినాయి. ఇండియాలో ఎవరైనా సరే చాలా తక్కువగానే ఒప్పుకుంటున్నారు కాబట్టి మా దేశం కంటే చీప్ గా ఉందని వచ్చేసేవాళ్ళు. అది మన దేశ ప్రతిష్టను దెబ్బతీసింది. అదేవిధంగా బిడ్డకి ఏమైనా డిఫెక్ట్స్ వచ్చినాయి అనుకోండి వాళ్ళు పారిపోయేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళిపోతే మనం వాళ్ళని క్యాచ్ చేయలేము, మన పోలీసు కూడా కంట్రీ దాటి తీసుకురావడానికి కష్టాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కాకుండా మన దేశంలోనే వాళ్ళు ఉండాలి, వాళ్ళిద్దరు కూడా అందుబాటులో ఉండాలి, ఇఫ్ పాసిబుల్ సేమ్ సిటీలో ఉండాలి. ఎవరైతే మోస్తున్నారో బిడ్డను మోస్తున్నారో ఆ పదే వాళ్ళు చూసుకునే అవకాశం రావాలి. ఇవన్నీ జాగ్రత్త తీసుకుంటే ఎవరైతే బిడ్డలు లేక బాధపడతారో, యూట్రస్ సరిగా లేకుండా ఉన్నారో అలాంటి వాళ్ళకి తప్పకుండా ఇది ఒక వరంగా భావించవచ్చు. అనేక సోషల్ అంటే రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ కూడా సరగేసీ ఈజ్ సక్సెస్ఫుల్ ప్రొసీజర్. ఇట్స్ ప్రొసీజర్ ఫర్ సెలెక్టెడ్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్, అందరికి కాదండి. నేను మొయ్యానని చెప్పి కొంతమంది అన్ని బాగున్నా సరే కొంత వచ్చేసి నాకు సరగేట్ మదర్ని ఎత్తుకండి అని అంటున్నారు. అది యాక్సెప్ట్ చేయరండి. ఎందుకంటే ఆమెకి ఎందుకు సరగేట్ మదర్ వెళ్తుంది, ఆమె ఎటువంటి డిఫెక్ట్స్ ఉన్నాయి, ఆ డిఫెక్ట్స్ మీరు కరెక్ట్ చేయడానికి ట్రై చేశారా, ఏమేమి ట్రయల్స్ అయినాయి, అసలు ఇది ఇర్రివర్సిబుల్ గా ఉందా, ఆమె కరెక్ట్ చేయలేని పరిస్థితి, ఇద్దరు ఇండిపెండెంట్ అబ్జర్వర్స్ ప్రాక్టీషనర్స్ సర్టిఫికెట్ ఇస్తే అప్పుడు మాత్రమే సరగేట్ కి వెళ్ళడానికి అవకాశం ఉంది. తప్పితే ఆప్షనల్ గా నేను పెళ్లి చేసుకున్నాను, నేను బిడ్డను కనడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఒక సరగేట్ మదర్ ద్వారా బిడ్డను కంటా అంటే అది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ కాదు. ఇది ఎందుకు చేస్తున్నారంటే మనిషి ఆర్థిక పరిస్థితిని బట్టి ధనవంతులకైతే ఒక రూలు, పేదవాళ్ళకి ఒక రూల్ కాదండి. మెడికల్ కండిషన్ బట్టి అందరికి ఒకే రూల్ ఉండాలి. కాబట్టి యూట్రైన్ డిఫెక్ట్స్ ఉంటే అలాంటి వాళ్లకు సరగేట్ మదర్ కూడా ఒక మంచి ఆప్షన్ గా చెప్పుకోక తప్పదు. అలాగే గర్భస్థ శిశువుకి శస్త్రచికిత్స ఎప్పుడు అవసరం అవుతుంది? మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే గర్భస్థ శిశువు అంటే ఏంటి, తల్లి గర్భంలో ఉన్నటువంటి ఒక శిశువు. అలాంటి శిశువుకి మన ఒక కాలర్ రెడీగా ఉన్నారు, మాధవరెడ్డి కడప నుంచి. మాధవరెడ్డి గారు మాట్లాడండి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి వైద్య రంగంలో మార్పులు, అవసరాల మీద మీరు మాట్లాడుతున్నారు. అయితే నేను మానవ జాతి మనుగడ నుంచి గతంలో మా జేజీ గారు, మా ముచ్చేజీ గారు 10 మందిని, 12 మందిని, 7 మందిని కన్నప్పుడు రానటువంటి ఏదైతే గర్భాశయం మొదలవుతుందో అలాంటి విపత్తు నుంచి, అలాంటి మంచి నుంచి నేటి ఇంత చెడ్డ అంటే ఆపరేషన్లు చేస్తే గాని గర్భాశయంలో అండం నిలవలేని స్థితికి ఎందుకు వచ్చింది? ఫస్ట్ వాటిల్లో ఉన్నటువంటి మార్పులు ఏంటి, మానవ జాతిలో జరుగుతున్నటువంటి తప్పిదాలు ఏంటి, వాటి మీద విశ్లేషించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారం కోసం నేను ఒక్కటి చెప్తున్నా, ఈ దేశ వ్యవస్థలో మేము ఫస్ట్ బొగ్గు ఉప్పుతో తోముకుంటుంటే పండ్ల మీద ఎనామిల్ కోటింగ్ పోతాది, బ్రష్ వేయాలి, పేస్ట్ వాడాలి చెప్తున్నా. చిన్న విషయం మీకు సంబంధం లేకపోయినా ఈ దేశ వ్యవస్థలో డాక్టర్ వ్యవస్థలు చేసినటువంటి చింద్రావంద్రమైనటువంటి వ్యవస్థను మీ ముందు ఉంచుతున్నా. ఎందుకు చెప్తున్నాను అంటే ఆనాడు మేము బొగ్గు ఉప్పు తోముకుంటే తప్పు. సరే అండి, మీరు చెప్పిన పాయింట్ అర్థమైంది. అంటే మనుషులు ముందు కాలంలో 10-12 మంది బిడ్డలను కనేవాళ్ళు. ఇప్పుడేమో ఒక బిడ్డ కనడం కూడా గగనం అయిపోయింది. దానికి చికిత్సకి వెళ్తున్నారు, ఐవీఎఫ్ సెంటర్స్కి వెళ్తున్నారు. అంటే మనిషి యొక్క జెనెటిక్ కాంపోజిషన్ కానీ, వారి యొక్క లైఫ్ స్టైల్ కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫాస్ట్ ఫుడ్ కల్చర్, టెన్షన్స్, ఇన్నిటి వల్ల అమ్మాయిలు కూడా చక్కగా రాణిస్తూ
గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ కెరీర్ లో ఉన్నటువంటి టార్గెట్స్ రీచ్ కావడానికి కొన్నిసార్లు ఏజ్ కూడా కొద్దిగా ఎక్కువ అవ్వచ్చు. ఇవన్నీ వేరు చేసుకుంటే జనరల్ గా మంచి అలవాటు ఉన్న వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లం రాదండి. ఇన్ఫర్టిలిటీ ఈజ్ అ లైఫ్ స్టైల్ ప్రాబ్లం. కొద్ది మందిలో మాత్రం జెనెటిక్ ప్రాబ్లం ఉండొచ్చు, కానీ మెజారిటీ ఆరోగ్యవంతమైన అలవాట్లు ఉంటే, దురలవాట్లకు దూరంగా ఉంటే, బాడీ వెయిట్ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే, స్ట్రెస్ కి దూరంగా ఉంటే, యోగా ఎక్సర్సైజ్ చేసుకుంటే వాళ్ళకు కూడా నార్మల్ గా అయ్యే అవకాశం ఉంది. పాతకాలంలో స్త్రీలు ఇంటి పట్టున ఉండేవారు కాబట్టి 10-12 మంది కనగలిగారండి. కానీ ఇప్పుడు స్త్రీలు బాగా వాళ్ళు ప్రొడక్టివ్ లైఫ్ లో ఉన్నారు, కెరియర్ ఓరియంటెడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి 10 మంది బిడ్డలు కనేటువంటి అవకాశం కానీ అటువంటి సమయం కానీ ఉండకపోవచ్చు. ఏ కుటుంబానికైనా 2 లేక 3 మాక్సిమం, చాలా మంది అయితే ఒకళ్ళు కూడా చాలా అంటున్నారు. ఎందుకంటే బిడ్డను కరడమే కాదండి, ఆ బిడ్డకు బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత కూడా అదే పేరెంట్స్ ఉంటుంది. వదిలేస్తే ఏమైనా అవుతారులే అని అనుకునే సమస్య అనే వాతావరణం అయితే మన సమాజం లేదు. కాబట్టి వారు అడిగిన క్వశ్చన్లు ఏంటంటే, మారుతున్నటువంటి ఆరోగ్య అలవాట్లు కానీ లేక లైఫ్ స్టైల్ కానీ కొంచెం మార్చుకుంటే మనం కూడా హెల్దీగానే ఉంటాం. మన జనరేషన్ అంతా పనికిరాని జనరేషన్ కాదండి. ఇంక కాలర్ రెడీగా ఉన్నారు, నల్గొండ నుంచి వెంకటేష్ గారు. వెంకటేష్ గారు మాట్లాడండి. నమస్కారం మేడం. చెప్పండి, సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. టీవీ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. 2009వ సంవత్సరం ఇప్పటికి 14 సంవత్సరాలు అయినాయి. ఓకే, హలో. అయితే 2009 సంవత్సరంలో క్రియాటినిన్ 1.6 వచ్చింది సార్. 1.6 ఉంది. ఓకే, మీరు డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి, టీవీ వింటూ మాట్లాడొద్దు. 2009 సంవత్సరానికి 1.6 వస్తే, ఓకే, 1.6 వస్తే నిమ్స్ లో బయాప్సీ చేసింది సార్. ఓకే, ఆ బయాప్సీ చేస్తే అందులో మిస్సింజియో ప్రోపరేటివ్ గ్లోమరులో నెఫ్రైటిస్ అని వచ్చింది. ఓకే, వస్తే అప్పటి నుంచి మెడిసిన్ వాడుతున్నా. దాదాపు 4 సంవత్సరాల నుంచి 1.0, 1.12, ఇప్పటికీ 1.3 అని ఉంటుంది. దాని ఫ్యూచర్ గురించి చెప్పండి సార్. మీరు బయాప్సీ చేసింది కరెక్ట్ గా చేశారండి. మిస్సెంజర్ ప్రాలిఫరేటివ్ గ్లోమెరులర్ నెఫ్రైటిస్, దానికి మందులు వాడాల్సి ఉంటుంది. జనరల్ గా ఏంటంటే ఇది ఆటోఇమ్యూనిటీ, అంటే మన సెల్స్ కి వ్యతిరేకంగానే కొన్ని యాంటీబాడీస్ తయారై అలా దెబ్బతీస్తుంటుంది. కాబట్టి మందులు మాత్రం కంపల్సరీ వాడాలండి. మీరు చెప్పిన దాంట్లో కొంత ఆన్సర్ కూడా ఉంది. మీరు డయాగ్నోస్ అయిన తర్వాత కూడా క్రియాటినిన్ కంట్రోల్లోనే ఉంటుంది. 1.43, 1.6 ఆ రేంజ్ చెప్తున్నారు. జనరల్ క్రియాటినిన్ 3 లేక 4 దాటితేనే రియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతవరకు డైట్ మాడిఫికేషన్ ద్వారా మనం మేనేజ్ చేయొచ్చు. జనరల్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ వాటర్ తాగకూడదండి. మేమేం చెప్తుంటాం, ఎవరినైనా వాటర్ ఎక్కువ తాగితే మంచిదని. కానీ కిడ్నీ పని ఏంటంటే ఎక్కువ వాటర్ తాగితే బయటకు పంపించడం దాని పని. ఎప్పుడైతే కిడ్నీ పనిచేయలేకపోతుందో మనం ఎక్కువ వాటర్ తాగితే బాడీలో లోడ్ అయిపోతుంది. ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అయినా సరే కిడ్నీ వాటర్ బయటకు పంపలేదు కాబట్టి మంచి ఉబ్బిపోతుంటాడు. సో అధికంగా వాటర్ తాగాల్సిన అక్కర్లేదు. ఎంత అయితే దాహం అయిందో అందులో సగం తాగమని చెప్తాం మేము. ఉదాహరణకు మనం ఒక 2 లీటర్స్ వరకు మూత్రం వచ్చింది అనుకోండి, మరుసటి రోజు 2 లీటర్స్ దగ్గరలోనే ఉండాలి ఓరల్ ఇంటేక్, వాటర్ ఇంటేక్ అని చెప్తాం. ఎందుకు అలా చెప్తున్నాం అంటే బయటకు వచ్చినంత వరకు మనం మళ్ళీ మోయగలుగుతాం. అదనంగా ఒక 500 ml తీసుకోవచ్చు. ఎందుకంటే చెమట ఏదైతే ఉందో మనం యావరేజ్ గా 1/2 లీటర్ వరకు మనకు తెలియకుండానే ఫ్లూయిడ్ లాస్ అవుతున్నాం. కాబట్టి వచ్చిన యూరిన్ కి ఒక 1/2 లీటర్ ఎక్స్ట్రా, అంటే ఒక 1.5 లీటర్ మనకు మూత్రం వచ్చింది అనుకోండి, నిన్న కొలుచుకోవాలి. ఒక బాటిల్ తో వచ్చినంతా టోటల్ చేసి కొలుచుకుంటే 1.5 లీటర్ నిన్న వచ్చింది. ఈ రోజు ఎంత వాటర్ తాగాలి అంటే 1.5 లీటర్ ప్లస్ ఒక 1/2 లీటర్ చెమటకు కావాల్సినటువంటి అది కన్సెషన్. సో మొత్తం ఒక 2 లీటర్ దగ్గరలో ఉంటే మీ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ బాగుంటుంది. సాల్ట్ తగ్గించాలండి, ఎందుకంటే కిడ్నీ సరిగా పనిచేయకపోతే కొంతవరకు బీపీ పెరుగుతూనే ఉంటుంది. ఆ బీపీ పెరగడానికి కారణం ఏంటంటే ఉప్పు ఎక్కువ తీసుకుంటే మరింత పెరుగుతుంది. అది చాలా ఇంపార్టెంట్. థర్డ్, ఫ్లూయిడ్స్ అండ్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోకూడదు. అందరికి ఏం చెప్తున్నాం, ఫ్రూట్ తీసుకోండి, ఫ్రూట్స్ మంచివి, ఫ్రూట్ జ్యూసెస్ తాగండి అని చెప్తున్నాం. వీళ్ళకి అలా చెప్పాం, ఎందుకంటే అన్ని ఫ్రూట్స్ లోనూ కూడా పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఆ పొటాషియం కిడ్నీ బయటకు పంపకపోతే గుండె అయిపోతుంది. అందువల్ల ఫ్రూట్స్ చాలా కొద్ది మాత్రమే, జామ పండు తినొచ్చు, అప్పుడు వారంకి ఒక యాపిల్ తినమని చెప్తాం. అంతేగాని లైమ్ జ్యూస్ కానీ, పైనాపిల్ కానీ, లేక ఆరెంజెస్ కానీ ఏదైతే బాగా పులుపు ఉంటాయి అవి తీసుకోరాదు. అవి తీసుకోవడం వల్ల మన కిడ్నీ పైన మనమే భారం వేసినట్టు, దాని ద్వారా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయ్యి కిడ్నీ పనితనం మరింత తగ్గుతుంది. ఆ తర్వాత బాడీ వెయిట్ చాలా ఇంపార్టెంట్ అండి. వెయిట్ పెరగరాదు. కిడ్నీ సరిగ్గా పని చేయకపోతే రెస్ట్ తీసుకోవాలనుకుంటారు, రెస్ట్ తీసుకోకూడదండి. మంచి వాకింగ్ చేసుకోవాలి, కనీసం 30 minutes to 40 minutes వాకింగ్ చేయాలి. వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి. కనీసం 2 నెలలకు ఒకసారైనా క్రియాటినిన్ టెస్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే టెస్ట్లు అడిగితే అంతా నార్మల్ ఉంది, ఊరికైనా టెస్ట్లు చేస్తున్న డాక్టర్స్ అనే
ఒక రూమర్ కూడా ఉంది. అలా కాదు, కిడ్నీ ఫంక్షన్ ని మానిటర్ చేయాలంటే బ్లడ్ టెస్ట్ మాత్రమే ఉంది. మనిషి ఫేస్ మీద వాపులున్నా, కాళ్ళ మీద వాపులున్నా కిడ్నీ ఫంక్షన్ తెలుసుకున్న మాత్రం సీరం క్రియాటిన్ మీరు కరెక్ట్ గా చెప్పారండి. అది కనుక 3 కంటే లోపల ఉందంటే మీ లైఫ్ సేఫ్ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ దెమ్ వాళ్ళు కిడ్నీ ఫెయిల్యూర్ కి దారి తీయరు. ఇవన్నీ ఫాలో అవుతే వాళ్ళ కిడ్నీ ఫెయిల్యూర్ కాకుండానే వాళ్ళ జీవితం సజావుగా వెళ్తుంది. క్రియాటిన్ మేబీ 2-2.5 మధ్యలో స్టెబిలైజ్ అవుతుంది. దాంతో మనం బ్రతికిపోవచ్చండి. ఎవరికైతే 8 మిలీగ్రామ్స్ క్రియాటిన్ దాటుతుందో వాళ్ళు మాత్రమే డయాలసిస్ కి వెళ్ళాలి. సో డయాలసిస్ లేకుండా మనం డయట్ ప్రికాషన్స్ తో మేనేజ్ చేయగలిగితే ఇక మీరు కూడా కిడ్నీ ప్రాబ్లం లేని వాళ్ళతో సమానం. కాబట్టి మేము చెప్పిన జాగ్రత్త కరెక్ట్ గా పేపర్ మీద రాసుకొని ఇంట్లో వంట వండే వాళ్ళకి కూడా చెప్పాలండి. ఎందుకంటే మనం కూరగాయలు వండుకున్నప్పుడు వాళ్ళు నీళ్లు పోసి ఉడకబెట్టేస్తారు, దాంతో కూర చేస్తారు. కానీ వీళ్ళకి ఏం చేయాలంటే కిడ్నీ ఏదో కూరగాయల్లో ఫస్ట్ వాటర్ అయితే వచ్చిందో అది పారబోసేయాలి. అందులో టాక్సిక్ లవణాలు ఉంటాయి, సోడియం కానీ పొటాషియం కానీ ఉంటాయి. అవన్నీ బయటికి వెళ్ళినాక సెకండ్ టైం మళ్ళీ వాటర్ తీసుకొని దాంతో కూర చేసుకోవాలి. ఇది చేయడం వల్ల కిడ్నీ పైన బర్డెన్ తగ్గుతుంది, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ లేకుండా ఉంటుంది. అందరు తిన్నటువంటి కూరగాయలు కూడా మీరు తినొచ్చు, కొద్దిగా టేస్ట్ తగ్గచ్చు. ఎందుకంటే ఫస్ట్ వాటర్ లో చాలా వరకు లవణాలు వెళ్ళిపోతాయి కాబట్టి. అయినా సరే దానికి అడ్జస్ట్ అయ్యి మీరు బ్రతకాలి తప్పితే అందరిలాగా మీరు భోజనం చేసిన ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నా, ఆల్కహాల్ తీసుకున్నా సరే అదంతా కూడా కిడ్నీ పైన దుష్ప్రభావం చూపిస్తుంది. అందువల్ల క్రియాటిన్ సడన్ గా జంప్ అవుతుంది. మందులు మానేసినా సరే జంప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు చెప్పిన కండిషన్ లో తప్పకుండా మందులు వాడాలి. కొన్నిసార్లు మందులు ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఒక టైప్ ఆఫ్ గ్రూప్ మందులు పనిచేయకపోతే కొన్ని నెలల తర్వాత మళ్ళీ క్రియాటిన్ పెరుగుతుంటే ఇంకో టైప్ వాడతారు. ఏదేమైనా సరే అలా మందులు వాడుకుంటూ చేయాలి తప్పితే మీ మిసాంజియో నెఫ్రోపతి లోపల సర్జరీ లేదు. ఇట్స్ ఏ మెడికల్ కండిషన్. మీకు దగ్గరలో ఉన్నటువంటి నెఫ్రాలజిస్ట్ కన్సల్ట్ అవుతే వాళ్ళ ఫాలో అప్ లో ఉన్నట్లయితే తప్పకుండా జీతం బాగుంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. యూట్రస్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే కాలర్స్ అడిగిన క్వశ్చన్స్ కూడా మంచి సొల్యూషన్ అందించారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇదే ఇవాల్టి ప్రైమ్ హెల్త్. రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.